ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి 15,000 ఇస్తున్నామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో పోలీసులు రెడ్ బుక్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మితిమీరిన నియంత్రణ చర్యల వల్ల చాలా నష్టపోయామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి 15,000 ఇస్తున్నామని తెలిపారు. జనాభా పెరుగుదల కోసం అందరూ కృషి చేయాలన్నారు. చైనా జనాభా నియంత్రణ వల్ల చాలా నష్టపోయిందన్నారు. తిరిగి ఉమ్మడి కుటుంబాలు రావాలని, అందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. తాను మహిళా పక్షపాతినని, ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించారన్నారు చంద్రబాబు. వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో ప్రభుత్వం అందిస్తోందన్నారు మంత్రి నారాయణ. అమరావతి నగర కార్పొరేషన్లో 830 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందిస్తామన్నారు నారాయణ. అమరావతిలో పోలీసులు రెడ్ బుక్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. లా అండ్ ఆర్డర్ కోసం పనిచేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఆకృత్యాలలో భాగమే కాకినాడ ఘటన అన్నారు. టీడీపీ నేతలందరూ ముందు పిల్లల్ని కనాలని, ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాలని సూచించారు పేర్ని నాని. రాజధాని కోసం మలివిడత భూముల సేకరణ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. భూసేకరణ పేరుతో సీఎం చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమని ఆరోపించారు. ముందు 33,000 ఎకరాల్లో రాజధాని ఎక్కడా అని ప్రశ్నించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా 5,000 ఎకరాల్లో ఇప్పుడే మరో ఎయిర్పోర్ట్ ఎందుకని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాటలు నమ్మి చంద్రబాబు గోతిలో పడ్డారన్నారు షర్మిల. 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు. 70,000 కోట్లకు దాటింది. చంద్రబాబు గారు ఇప్పటికీ 53,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు. ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది. కాకినాడ జీజీహెచ్లో వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు అధికారులు. ఈ నెల 9న ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి విద్యార్థినులను వేధించినట్లు రిపోర్ట్ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం.